హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. ఇది ఎవరు చేసినారు? నువ్వు చేసినావా? మళ్ళీ ఇది తీ చూద్దాం. ఎవరు చెప్పిందన్న మీకు అది? వాళ్ళ మ్యామ్ చెప్తే నువ్వు కూడా చేసినావా? నాకు చేయాలనిపించింది. హెయిర్ బ్యాండ్స్ అనుకో. డై డై సూపర్ నాన్న. అది ఆ కర్చీఫ్ అది కూడా చూపి. అది ఎవరు చేసినా? అది ఇది నువ్వు చేసినావా? బాగా చేసినావు నాన్న. నేను ట్రై చేయకుండానే నేను తీసేసాను, అందుకే నాకు ట్రై చేసేది ఉండేనా? బాగా వచ్చింది. కొంచెం బెటర్. ఇది ఎందుకు నేర్పించిన స్కూల్లో? ఇది యాక్టివిటీయా? క్లబ్ యాక్టివిటీయా? తీసుకురమ్మంది మన స్కూల్ దగ్గర వేరే చూపించిండ్రా? ఇదే చూపిస్తే రెండు యాక్టివిటీస్. ఫస్ట్ ఇట్లా చేసారా, తర్వాత ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ కట్టినాక వాటర్ లో అద్దినామా, మళ్ళీ పిండేయాలా తీసినాక, తర్వాత హెయిర్ బ్యాండ్ మళ్ళీ హెయిర్ బ్యాండ్ వేసి ఉంది కదా, దానిపైన కలర్ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత తిప్పి హెయిర్ బ్యాండ్స్ పెట్టాలి. పెట్టినప్పుడు ఇది తిప్పుతాం కదా, అట్లా తిప్పి హెయిర్ బ్యాండ్స్ పెట్టాలి. ఇది నేను కూడా చూసానమ్మా, నాకు చేయాలనిపించింది. ఓకే, అందుకని 2 కచ్చిపులే వేసి చేసిండ్రు. ఇదే అది కలర్ అంటేనే అదే ఆడలేదు, నాది ఆరింది. కానీ దాంట్లోకి వేసే కలర్స్ వేరే ఉంటాయి. ఇవి మీరేంది మొన్న పెయింట్ వేసిన కలర్స్ కదా ఇవి, అందుకే అంత కింద అంటుంది. తీసేయలేంగా అది చూడు. ఒయ్యో మొత్తం కలర్స్ చూడు ఎట్లా అంటుంది. సరేగా దాంట్లోకి అంటుంది బట్టల కల్లా. ఈడ ఆరేస్తున్నావా? జర చూద్దాం ఎన్ని ఐస్ క్యూబ్స్ కాదన్నా, ఎన్ని డేస్కి ఈరోజు పడుతుంది వాన. మూడ వేసుకునింది పడిపోయింది. మీరు ఆడుకోవడానికని మంచిగా జుట్లు గిట్ల వేసుకున్నారు. పడుతుంది. ఏం తీయాలనిపిస్తుంది? చూడు ఆడున్నా బుట్టు. ఏం తీయాలనిపిస్తుంది? ఏం మిషన్ తీసేస్తానంటే అమ్మ ఆ రోజు ఎట్లా వచ్చింది లోపలికి పావురం గుర్తుందా నీకు? ఏం గుర్తుంది చెప్పు. అది మనం ఈ విండో చేస్తే ఇట్లా లోపలికి బెడ్ కింద దాక్కుని ఉంది. బెడ్ కింద దాక్కుని ఉంది. ఈడ పైన కర్టెన్ మీద ఎక్కి కూర్చునింది. 2 టైమ్స్ వచ్చింది. మనకేమో కాకి ఇదో ఆడ నిలబడుతుంది. మాకు ఈడ కరెక్ట్గా ఈడ కార్నర్లో ఈడ కూర్చుంటుంది. కూర్చొని ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. ఒకసారి ఏమో అలానే నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఇది ఇక్కడ సందు ఉంది కదా, ఇక్కడ కార్నర్స్ ఏదో ఇక్కడ అట్లా ఉండే, ఇది కూడా క్లోజ్ చేసేసినాం. లేకుంటే ఇంకా ఈయన కూడా దూరేసి వస్తుండే. వీళ్ళు ఇంకా ఏంటి గేమ్స్ ఆడుకోవడానికి కిందికి వెళ్తా అని చెప్పేసి మంచిగా జుట్లు వేయించుకొని రెడీగా కూర్చున్నారు. కానీ బయట అయితే వర్షం పడుతుంది కదా. చెప్పు. అవునండి, ఇక్కడ దాని మీద కూర్చుని ఉండే పిజియన్ వచ్చి ఈడ కూర్చుని ఉండే, అందుకని అది మెష్ పెట్టినట్టు. మమ్మీ తగ్గుతామని చూస్తుంటే అది భయపడకుండా ఆడనే ఉండే.
ఇది నేనే రెడీ చేశాను అనమాట. ఈ పిస్తా షెల్స్ ఎప్పటి నుంచో రెడీ చేసి అంటే దాచిపెట్టుకొని మొత్తానికి ఒకసారి అయితే ఒకరోజు అయితే నేను ఇది చేశాను అనమాట. ఏంటిది ఇది? ఫ్రేమ్ చేయండి. ఏం ఫ్రేమ్ ఇది? ఫ్రేమ్ చేయండి. అక్కడ ఫ్రేమ్ లేదు, అసలు ఏంటిది ఇంతకి? నాకు చెప్పు. చేయండి. ఫ్రేమ్ లాగా చేసినావు. ఇవేంటివి? ఇవన్నీ ఎందుకు ఇట్లా అతికించినావు? ఏంటిది? ఏం యాక్టివిటీ ఇది? ఫ్రేమ్ యాక్టివిటీ. నువ్వు అది చేసావు కదా, మన స్క్వేర్ షేప్ లో ట్రయాంగిల్ అట్లా కట్ చేసావు కదమ్మా, అట్లనే చేయాలమ్మా. అట్లా ఎట్లా చేసింది? వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. ఎన్ని డేస్కి ఇప్పుడు పడుతుంది వర్షం. పట్టుకో. టైం వచ్చేసి 5:15 అయిపోతుంది. ఇప్పుడు నేను నా టైం ఎక్సర్సైజ్ చేయడానికి టైం అయితే అవుతుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేయాలి. వీళ్ళు ఆడుకునికే వెళ్ళే టైం అనమాట. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేస్తుంటే, కానీ బయట వర్షం పడుతుంది కాబట్టి వీళ్ళు ఆడుకోవడానికి వెళ్ళేది క్యాన్సిల్ అయిపోయింది. నేనైతే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మాకు సండే రోజు మార్కెట్ జరుగుతుంది కదా, అయితే సండే మార్కెట్కి వెళ్ళేసి అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చాము. అందుట్లో వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ మునగాకైతే ఒక్కసారన్నా తినడానికి అయితే ట్రై చేస్తామన్నమాట. ఇంకా మునగాకు, తర్వాత తోటకూర, అలాగే మెంతికూర ఇక్కడ బాగా దొరుకుతుంది మంచిగా, పెద్ద పెద్ద కట్టలు అనమాట. రెండు తీసుకొచ్చాడు. అలాగే పుదీనా, కరివేపాకు, తర్వాత క్యాలీఫ్లవరు, తర్వాత ఇంకా 2 మెంతికూర కట్టలు అనమాట. బాగా ఫ్రెష్గా ఉందని చెప్పేసి 2కి ఇంకా 4 మెంతికూర కట్టలు, 2 తోటకూర కట్టలు, 1 మునగాకు కట్ట, టమాటాలు, నిమ్మకాయలు, క్యాలీఫ్లవరు, పచ్చిమిర్చి. ఇక్కడ పచ్చిమిర్చి బ్లాక్ కలర్వి దొరుకుతాయి, అవి బాగా స్పైసీగా ఉంటాయి అన్నమాట పచ్చిమిర్చి. ఇంకా అంతే అనమాట. ఇవన్నీ తీసుకొని వచ్చాను అనమాట సండే మార్కెట్కి వెళ్ళి. మీలో ఎంతమంది మునగాకు తిన్నారు, మీకు నచ్చుతుందా లేదా, తింటారా లేదా అనేది అయితే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.